వెల్కమ్ టు మేఘనా సింగిరెడ్డి అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మైసూర్ బ్లాగ్. సో మైసూర్ ట్రిప్ డే 2 వీడియో అనమాట. ఇది ఆల్రెడీ డే 1 అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఇంకా చూడలేదు అంటే వెళ్ళి చూసేయండి. డే 2 ప్లాన్ ఏంటంటే ఫస్ట్ జూకి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో జూ అయితే 10 o'clockకి ఓపెన్ చేస్తారు. సో అందుకని చెప్పి కొంచెం లేట్గానే మార్నింగ్ లెగిచాము. ముందు రోజు కూడా బాగా తిరిగేసాం కాబట్టి నిద్ర ఫుల్గా చేస్తేనే నెక్స్ట్ డేకి యాక్టివ్గా ఉంటామని చెప్పి లేట్గా లేచా. అందరం అనుకున్న టైంకే రెడీ అయిపోయాము. ఇలా ట్రిప్స్కి వస్తే అందరం కలిసి ఒకే టైంకి రెడీ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అసలు నాకు తెలిసి. ఎవరో ఒకరైనా లేట్ చేస్తారు. అలా లేట్ చేసే దాంట్లో నేను ఒకదాన్ని ఉంటానన్నమాట. సో కానీ ఈసారి మాత్రం కొంచెం టైంకి రెడీ అయిపోయాము అందరం. దగ్గరలోనే ఒక టిఫిన్ షాప్ ఉంటే అక్కడే టిఫిన్ చేసేసాము. నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఇడ్లీ సాంబార్ ప్రిఫర్ చేసేదాన్ని. కానీ కర్ణాటకలో ఇడ్లీ సాంబార్ ఆంధ్ర స్టైల్లో ఉండదు. కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట, హార్డ్గా ఉంటాయి ఇడ్లీస్. అందుకే నాకు నచ్చవు. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇడ్లీ ఎలా ఉంది, ఆంధ్ర స్టైల్లో ఉందా లేకపోతే ఏ స్టైల్లో ఉందని చూసి ఆ తర్వాత నేను ఇడ్లీ ఆర్డర్ చేస్తాను. అయితే ఇక్కడ మాత్రం ఇడ్లీ ఆంధ్ర స్టైల్లోనే అనిపించింది. సో అందుకని చెప్పి ఇంక నేనైతే ఆర్డర్ చేసేసి ఇష్టమైన ఇడ్లీ సాంబార్ అయితే తినేసాను. టిఫిన్ కంప్లీట్ చేశాక జూకి అయితే వచ్చేసాము. చాలామంది ఉన్నారు ఇక్కడ, ఎండ కూడా అంతే బాగుంది. అయితే వెళ్ళి టికెట్స్ తీసేసుకున్నాం. పెర్ హెడ్ 100 రూపీస్ అనమాట ఎంట్రన్స్ ఫీ. అండ్ ఇంపార్టెంట్గా ఏంటంటే నో ప్లాస్టిక్ ఇన్సైడ్ ది జూ అనమాట. అండ్ రూట్ మ్యాప్స్ కూడా ఎక్కడికక్కడ పెట్టారు. మనం ఎక్కడున్నాం ఏంటి అండ్ నెక్స్ట్ ఏం చూడొచ్చు అని ఆ మ్యాప్లో మనం చూసుకుంటే అర్థమవుతుంది. మా వాళ్ళైతే ఆ మ్యాప్ని ఒక పిక్ కూడా తీసుకొని ఉంచుకున్నారు సేఫ్ సైడ్కి. స్టార్టింగ్లో అయితే అంతా ఫ్లయింగ్ బోట్స్ అలా ఉన్నాయి. ఆ తర్వాత వైల్డ్ యానిమల్స్ పెట్టారనమాట. జూ అయితే చాలా పెద్దది, నియర్లీ 3 kilometers ఉంటుందేమో మేబీ. నేను బీటెక్లో ఫ్రెండ్స్తో వచ్చాను మైసూర్కి. మైసూర్ ప్యాలెస్, జూ అన్నీ చూశాను అనమాట. మైసూర్ ప్యాలెస్ అయితే అప్పటికి ఇప్పటికీ ఒకలాగే ఉంది, కానీ ఈ జూ అయితే మాత్రం చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. మోడిఫై చేశారు. అప్పటికన్నా మెయింటెనెన్స్ కూడా బాగుంది, నీట్గా అనిపించింది నాకు. వన్స్ జూ లోపలికి వెళ్ళాక అక్కడ ఎక్కడ స్నాక్స్ అయితే మనకి ర్యాండమ్గా ఎక్కడ దొరకదనమాట. జూ సెంటర్లో ఒక ప్లేస్లో అక్కడ స్నాక్స్, జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ అన్నీ దొరుకుతాయి. కిడ్స్తో వస్తే మాత్రం ప్లాస్టిక్ బాటిల్లో కాకుండా వేరే బాటిల్స్లో వాటర్ పట్టుకొని రావడం ది బెస్ట్ అనమాట. బికాస్ అక్కడ మనకి స్నాక్స్ అని అవి ఇవి ఏం అక్కడికక్కడ ఉండవు కాబట్టి సో పట్టుకొని వస్తే సేఫ్ సైడ్. అండ్ బర్డ్స్ అయితే అంతేం ఎంజాయ్ చేయలేదు, కానీ వైల్డ్ యానిమల్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. అవి చిన్నగా మూవ్ అవుతున్నా సరే లేకపోతే ఏం చేస్తున్నా కూడా అబ్బా చూడు చూడు కదులుతుంది అనుకోండి విచిత్రంగా చూసేవాళ్ళం అనమాట వైల్డ్ యానిమల్స్ని. ఇక్కడ లైన్ అయితే చూడండి, వాకింగ్ చేస్తూ అటు ఇటు ఇటు అటు అక్కడికక్కడే తిరుగుతుంది. ఏంటిది ఇలా తిరుగుతుంది అనుకునే వాళ్ళం అనమాట. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ పెట్టారు. ఆ తర్వాత వాటర్ యానిమల్స్ అలా లైన్గా పెట్టారనమాట. ఇదైతే చూడండి, పాపం ఆకలి వేస్తున్నట్టుంది. అక్కడ డోర్ క్లోజ్ చేసేసారు కదా, ఆ డోర్ నుంచే ఫుడ్ వేస్తారనమాట వీటికి. సో అక్కడ అది డోర్ దగ్గర అలా తిరుగుతూ ఉంది, ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని. జలతరంగిణి అని వాటర్ ఫౌంటైన్లా పెట్టారనమాట. ఇక్కడ చాలా కూల్గా బాగుంది వ్యూ అంతా. ఇక్కడ ఏనుగులు ఉన్నాయి చూడండి, వాటికైతే ఫుడ్ పెడుతున్నారు. ఇది కొంచెం ఓల్డ్ యానిమల్ లా ఉంది. ఇక్కడ నుంచి వీడియోస్లో యానిమల్స్ అన్నీ క్లారిటీగా కనిపిస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి.
స్నేక్స్ని అంత దగ్గరగా చూసేసరికి ఏదో అయిపోయిందనమాట నాకు. ఒక 5 స్నేక్స్ వాటికి అవే చుట్టేసుకొని ఉంటే చూస్తే వామ్మో అనుకున్నాను. కొన్ని అయితే లైట్ చుట్టూ ఉన్నాయి, కొన్నేమో స్టెమ్స్ పైన, కొన్నేమో వేలాడుతూ ఉంటాయి, నచ్చినట్టు అసలు ఉన్నాయి. కొన్నిసార్లు యానిమల్స్ని ఇలా బర్డ్స్ని జూలో చూస్తుంటే అరే వీటికి జైల్లో ఉన్నట్టు ఉంటుందేమో కదా, పాపం వీళ్ళకి ఫ్రీడమ్ ఉండదేమో అన్న థాట్ వస్తుంది అనమాట. కొన్ని టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే జూలోని ఇవన్నీ పెట్టడం వల్లే కదా మనం ఇలాగ వచ్చి చూడగలుగుతున్నాము దగ్గర నుంచి, లేకపోతే మనం ఇవన్నీ తెలుసుకోలేం కదా, చూడలేం కదా దగ్గర నుంచి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎనీవేస్ ఇంకా అది వదిలేస్తే వీళ్ళు ఇక్కడ డైలీ క్లీన్ చేస్తూ ఉంటారనమాట. చూడండి ఎలా క్లీన్ చేస్తారో. వాళ్ళు క్లీన్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్నేక్స్ ఉన్నాయి కదా అవి బాక్స్లో పెట్టేస్తారనమాట. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వాటిని రిలీజ్ చేసేస్తారు. క్రొకడైల్స్ని వాటర్లో చూస్తే అబ్బా భలే ఉన్నది అనిపిస్తుంది. అదే అవి ల్యాండ్ మీద ఉన్నాయనుకోండి ఎలా అంటే బాడీ మొత్తం డ్రై అయిపోయినట్టు అలా అనిపిస్తుంది అనమాట. మనం ఈ జూ చూడాలి అనుకుంటే మాత్రం డేలో 5 అవర్స్ మినిమం, అంటే ట్రావెలింగ్ అంతా కలిపి 5 అవర్స్ దానికి ఇచ్చేయాలన్నమాట జూకి. అప్పుడే మనం జూ అంతా మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేదు గంటలో వెళ్ళి చూసి వచ్చేస్తామంటే మాత్రం అన్నీ కవర్ చేయడం కష్టమవుతుంది, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద జూ కాబట్టి. మాకైతే జూ అంతా చూసేసరికి 12 అయ్యింది. ఇంకా లంచ్ టైం అయ్యింది కదా అని దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంటే వెళ్ళి లంచ్ చేసేసాం. ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది. ఈవినింగ్ టైం అయితే బృందావన్ గార్డెన్ చాలా బాగుంటుంది అనమాట లైట్స్ వేసాక, అందుకని చెప్పి అక్కడికి వెళ్దాం అనుకున్నాము. ఇది కూడా నేను ఆల్రెడీ ముందే చూసేసాను. నేను ముందు వెళ్ళినప్పటికీ ఇప్పటికీ అంత డిఫరెన్స్ అయితే ఏం లేవు. జూలో ఉన్న డిఫరెన్స్ అయితే ఈ గార్డెన్లో నాకు కనిపించలేదన్నమాట. సేమ్ అలాగే ఉంది. ఇక్కడైతే బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది, అందుకే బోటింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ డ్రైవర్ అయితే ఉంటారనమాట ఒక సైడ్, ఇంకో సైడు మామూలుగా స్టీరింగ్ అనేది ఉంది. అక్కడ ఎవరు లేరనమాట డ్రైవరు. సో అందుకే మేమే ఆ సీట్లో కూర్చొని మేమే పెద్ద డ్రైవర్స్ లాగా బిల్డప్ కొట్టేవాళ్ళం. కానీ బాగా ఎంజాయ్ చేసాము ఆ 10 మినిట్స్ కూడా బోట్ రైడ్ని.
గార్డెన్ అంతా తిరిగేసామన్నమాట ఫుల్గా. అక్కడక్కడ వాటర్ ఫౌంటైన్స్, చిన్న చిన్నగా మొక్కలు, ట్రీస్తో చాలా బాగుంది గార్డెన్ అయితే. ఫుల్గా తిరిగేసాక ఇంకా టైం ఉందన్నమాట, ఈవినింగ్ 6 అవ్వడానికి. 6 అయితే లైట్స్ వేస్తారు. సో ఆ లైట్స్ వ్యూ చూడాలి పక్కాగా అని చెప్పి అక్కడ వెయిట్ చేసాము. జూలో తిరిగి తిరిగి ఉన్నాం కదా, కాసేపు రెస్ట్లా కూడా ఉంటుందని అలా కూర్చున్నాం అనమాట. కూర్చున్న ప్లేస్ కూడా మంచి ప్లేస్ ఎంచుకున్నాము, మొత్తం గార్డెన్ కనిపించేలాగా. అండ్ వన్స్ లైట్స్ వేసాక మళ్ళీ గార్డెన్ అంతా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేసాము. అండ్ ఇక్కడైతే మ్యూజిక్ షో కూడా అయ్యింది ఆ రోజు. మేబీ వీకెండ్స్లో షోస్ జరుగుతూ ఉంటాయేమో, చూద్దాం అనుకున్నా సరే మనకు ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. అదే తెలుగు అయితే వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ ఉండేది. సో ఆ గార్డెన్ ముందు కొన్ని స్నాక్స్ అయితే ఉన్నాయి, అవి అయితే తినేసి మేము స్టార్ట్ అయిపోయాం. ఏంటంటే నైట్ అరౌండ్ 9 o'clock అలాగా మాకు రిటర్న్ ట్రైన్ ఉందన్నమాట బెంగళూరుకి. సో ఇంకా మైసూర్కి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాం. ముందు నేను ఈ ప్లేసెస్కి వెళ్ళినా కానీ అప్పుడు మెమోరీస్కి పిక్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వీడియో కూడా తీయడం వల్ల వీడియో చూస్తుంటే మళ్ళీ ఇక్కడ ఇది చేసాం, ఇక్కడ ఇలా మాట్లాడుకున్నాం, అవన్నీ లిటిల్ మెమోరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటున్నాయి. మా 2 days మైసూర్ ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయ్యింది, ఇలా జరిగిందనమాట. ఇంకా మేము అందరం కలిసి వేరే ట్రిప్ కూడా వెళ్ళాము. అది ఎక్కడికి ఏంటి అని ఇప్పుడైతే చెప్పను, నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను. అదైతే 4 days ట్రిప్, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎంజాయ్మెంట్ అంటే దట్ మీన్స్ ఒక రకంగా చెప్పాలి అంటే డివోషనల్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు. మీలో ఎవరికైనా డివోషనల్ ట్రిప్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అందులోని. సో వెయిట్ చేయండి ఆ వీడియోస్ కోసం. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.